దేవుడు కృపనిచ్చి ఈ నూతన మాసం అనగా 3వ మాసంలో మొదటి ప్రాంతంలో పాలన చేసుకుని వందలు చేస్తున్నాం. దయచేసి ప్రత్యేకముగా ఈ సమయంలో గత వాళ్ళు నేర్చుకున్నారు. గత వారంలో ఉపమానం చేసుకున్న ఉపమానం ఈ రోజున ఒకసారి 1వ రాజగ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి ఇక్కడ షేబాదేశపు రాణి షేబాదేశపు రాణి షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల. చాలండి. ఇక్కడ షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి. ఎవరు నామం అండి? ఏంటి అంత నామం? యెహోవా నామం ఏంటి? ఏమండి? యెహోవా నామమును గూర్చి, సొలొమోను యొక్క జ్ఞానం గూర్చి. ముందేమో దేవుడు, తర్వాతేమో జ్ఞానం గూర్చి ఉందట. ఎవరు? షేబాదేశపురాణి విని అంత జ్ఞానం ఉందా సొలొమోనుకు? నా జ్ఞానం కాదు కానీ గొప్ప జ్ఞానమా అని చూద్దామని ప్రయాణం అవుతుందా. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి ప్రయాణం అవుతుంది? దక్షిణ దేశం నుంచి. దక్షిణ దేశం అక్కడ దక్షిణ దేశం ఉంది. అక్కడ ఉందా? దక్షిణ దేశం ఉందా? ఉందంట రొట్టె కదా. చూడండి, లూకాసు వార్త 11:31. దక్షిణ దేశపు రాణి చెప్పండి. ఇక్కడ దక్షిణ దేశపు రాజు అంటే ఇటుపక్క దక్షిణ దేశం. అంటే ఆ దక్షిణ దేశం నుంచి ఆసియా ఖండానికి రావాలంటే ఎన్ని మైళ్ళ దూరము? విన్నారా? ఎన్ని మైళ్ళ దూరము? ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి ఆసియా ఖండానికి రావటానికి, యెరూషలేము రావటానికి ఎన్ని మైళ్ళు? 16,000 మైళ్ళు. 16,000 మైళ్ళు. కానీ కిలోమీటర్ అంటే 2,400. ఒంటి మీద ప్రయాణం చేయండి. ఎన్ని రోజులు పట్టుద్ది? ఒంటి మీద ఒక రోజు ప్రయాణం అండి 20 రోజులు పట్టుద్ది. ఇప్పుడు 12 అంటే 24 కిలోమీటర్లు ఎన్ని రోజులు పట్టుద్ది? రోజుకి 20 కిలోమీటర్లు. ఎన్ని రోజులు పట్టుద్ది? ఇక్కడేమో 2,400 కిలోమీటర్లు. ఒంటి ప్రయాణం ఎంత రోజుకు? 20 కిలోమీటర్లు. 20/24 ఎంత? అంటే 120 రోజులు. ఎన్ని నెలలు అయింది తెలుసా? 4 నాములు 12. అంటే 4 నెలలు ప్రయాణం అంట. అదెంత వస్తుంది? షేబాదేశపు రాణి యెహోవా యొక్క నామమును, ఆయన నామను గుర్చి విని, సొలొమోను కీర్తిని గుర్చి విని గూఢార్థం గల మాటల చేత ఏంటి శోధించడం. ఎవరిని? సొలొమోనట. గూఢార్థం అంటే మరి సీక్రెట్. శోధించమంటే ఏంది అర్థం? శోధించమంటుంది అంటే ఈమె జ్ఞానం ఎక్కువనే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఏం చేసింది అపవాది? శోధించడానికి ఎత్తని కొండ తీసుకెళ్ళింది. ఎవరిని? ఏం శోధిస్తుంది? ఇదిగో నీవు దేవుని కుమారుడు కదా, ఇదిగో ఈ రొట్టె రాళ్ళు వేసుకొని తిను, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా,
పని దూకు, దేవుడు వచ్చి నిన్ను చేపట్టుకుంటారు. అంతేకాదు ఆ యొక్క కొండను తీసుకెళ్ళి ఈ లోకరాజ్య మహిమలన్నీ చూపించింది. ఎవరికి? ఎందుకు చూపించింది? కారణం ఏంటి? అంటే నేను గొప్పవాడిని అంటే యేసు తెలుసు ఎవరి సంగతి. కాబట్టి ఈ లోక రాజ్యం అంటే నా రాజ్యం, ఈ లోక సంబంధించిన నా రాజ్యం కాదు. కాబట్టి ఏమండి, యెహోవా నామను గుర్చినట్టు ఏం నామం అంటే యెహోవా మంచి జ్ఞానవంతుడు. సొలొమోను జ్ఞానవంతుడు. అలాంటి జ్ఞానం పొందుకున్నాడు సొలొమోను దేవుడి జ్ఞానం గురించి. సమ్మ యెరూషలేము దేవాలయానికి వస్తుంది, చూస్తుంది. చూచి గూఢార్థముగా అంటే మర్మముగా, ఎలాంటి మర్మం ఉందట, ఈ జ్ఞానం ఎట్లా చూద్దామని వచ్చిందట. అంటే 40 మంది బాలులకు అంటే చేసింది, 40 మంది బాలుడు కట్ట అంచి క్షౌరం చేయించి, ఎవరికి? బాలుడికి తెలిసి, అయ్యా వీళ్ళెవరు, ఆడపిల్లలు ఎవరు, మగపిల్లలు ఎవరు చెప్పందంట. ఎవరిని? ఆడపిల్లలు ఎవరు, మగపిల్లలు ఎవరు అని అంటే ఆ యొక్క సొలొమోను అంట, ఇదిగో అక్కడ ఒక నీరు పెట్టి, ఇదిగో ఈ నీళ్ళు తీసుకురండి అందంట. ఎవరు? సొలొమోను ఆ యొక్క 40 మంది కదా బాలబాలికలు, అందరి క్రాపేశారట. అందరూ బాలురాగానే ఉన్నారు, ఆడపిల్లలు కూడా. మరి ఎవరు ముందు పరిగెత్తారు? మగపిల్లలు అంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారట, ఆడపిల్లలు మాత్రం వెనకే చెప్పారట. ఏమని? అమ్మో ఇంత జ్ఞానమా, ఇదిగో ఈ ముందు వచ్చిన అందరూ మగపిల్లలంట, వెనక వచ్చిన ఆడపిల్లంట. ఇంత ఆశ్చర్యమా? అంతేకాదు అంటే వివిధ రకములైన పువ్వు, సహజమైన పువ్వు ప్లాస్టికల్గా ఈ పువ్వులు పెట్టారట. పెట్టి, ఓ సొలొమోను మరి ఈ నిజమైన పుష్పం ఏది ప్రార్థన చేసేట. ఈ లోపుగా 9 వచ్చింది. 9 నుండి ఎక్కడ? అది ఆ యొక్క రేణువు మీద, పుష్ప రేణువుల మీద. అంటే మకరందం ఏంటది? మకరందం ఎందుకు ఏం చేస్తుంది? మకరందాన్ని ఎవరు కోలుకుంటుంది? 9 ఇదేసరికి అప్పుడు ఆశ్చర్యపోయిందంట. అనేక ప్రశ్నలు. అంతేకాదు వారి యొక్క అంటే పట్టణంలో చాలా మంది సేవకులు భోజనం అందించేవారు, బళ్ళు సర్దేవారు. భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండి పీఠములు అతని ఉపచారులు కనిపెట్టు. ఉపచారం అంటుంది. ఉపచారం అంటుంది పరిచర్య. ఉపచారం లేదా? పరిచయం అంటే పనులు చేసేవాళ్ళు. ఏంటి? గిన్నెలు, చెంబులు తోమేవాళ్ళు, లేకపోతే ఏం కావాలంటే ఆ బల్లం తుడిచేవాళ్ళు, వాళ్ళు ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు. చూడండి, వస్త్రాలట. ఎవరు? హోటల్లో సర్వర్ ఎట్లా ఉంటారు? వాళ్ళ వస్త్రాలు ఎట్లా ఉంటాయి చూసారు పన్న? వాళ్ళు కూడా ఒక ఇన్స్పెక్టర్ లాగా ఉంటారు. అందరిలాగా అట్లా ఉంటారు. అంటే వాళ్ళు కూడా మంచి డ్రెస్ చేస్తారు, షూ వేస్తారు, టై కడతారు. ఎవరు? మనమే కొంటాం. వీళ్ళు భోజనం చేయడానికి వచ్చాం. కానీ కాదు అమ్మ, అయ్యా నీకేం కావాలి చెప్పు, ఆర్డర్ ఏంటి అంటే వారి వస్త్రం నుండి చాలా విలువైన వస్త్రాలు. వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి. ఏంటి దహన బలుట? ఏంటయ్యా ఈ బలులు అంటే? అక్కడ మంచి గొర్రెలు, మేకలు, ఎడ్లు వస్తేట బలిపీఠం ఉంది అక్కడ ముందు. అంటే అక్కడ బలిపీఠము అంటే అక్కడ కాల్చబడాలా. అక్కడ బలిపీఠం తీసి ఇక్కడ స్నానం చేయాలా, అక్కడ గంగాళంలో కడుక్కోవాలా, అప్పుడు మందిరానికి రావాలా. కాబట్టి ఆ గంగాళం చూసినట్ట దహన బలులను చూచి విస్మయం పొందినదై. ఎందుకు విస్మయం అంటే ఆశ్చర్యమట, సర్ప్రైజ్. ఎవరు? షేబాదేశ్వరు అని ఆమె నల్లడిది అంట, నల్లడిది.
షేబా అంటే ఎవరి సంతానమో తెలుసా? ఏమండి? ఆ సంతానమా? చూడండి, ఆదికాండం 10:28. ఆదికాండం 10:28. ఆ. 28. షేబాను, షేబాను, మోపీరును. కాబట్టి అండి, షేము సంతానం. షేము సంతానం ఎక్కడికి వ్యాపించింది? ఐరోపా, దక్షిణాఫ్రికా కాదు, ఐరోపా. అప్పుడు షేము, హాము, యాపేదు 3 ఖండాలే. యాపేదు యూరప్ ఖండము, ఐరోపా, దక్షిణాఫ్రికా. కాబట్టి ఇవేనంట. కాబట్టి సేతు సంచండి, షేము సంతానము అంటే ప్రభును కలిగి ఉన్నామే. కానీ ఇక్కడ అన్నిరాలు అయిపోయింది. దేవుని కలిగి ఉండి, దేవుని సాహసం కలిగిన వంశంలో ఉండి అండి మళ్ళీ వేరైపోయి తన ఇష్టం గెలిపిందట. మరి ఈనాడు ఇదేనండి విశ్వాసం అండి, రక్షింపడ్డ అంటారు కానీ రక్షణ లేదు. ఇక్కడ యోచించండి. కాబట్టి అక్కడ షేబా దేశపు రాణి ఎప్పుడు ఎన్ని సర్ఫజ్ అయిపోయింది, ఆశ్చర్యపోయిందంట. విస్మయం ఉందినదై రాజుతో ఇట్లనెను, రాజుతో ఇట్లను, నీ కార్యములను గూర్చియు, నీ కార్యములను గూర్చియు, జ్ఞానమును గూర్చి, జ్ఞానము గూర్చియు, నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయ్యా, నా దేశమందే నీ కార్యాలు చూస్తుంటే, నీ జ్ఞానం చూస్తుంటే నా దేశం ఉంది కొంచెమే. ఎంతట అంటే కొంచెం అండి, నాకాడి గొప్పడు కాదు కదా. చూద్దాం, ప్రశ్న వేద్దాం. మా దేశంలో నిన్ను గూర్చి నీ కాలం కూర్చి విన్నాను, నీ యొక్క జ్ఞానం గురించి విన్నాను, కానీ విన్నది కొంచెమే. నేను వినిన మాట నిజమే, నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు అంటే అంతకుముందు చూడలా. ఏ వ్యక్తి అంటే మంచిడు కాదు అనుకుంటాం. కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఎందుకని అన్బిలీవ్డ్ అంట, నమ్మలేదు. ఎందుకంటే ఆ మాట నమ్మలా. ఎందుకంటే అలాంటి వాడు అసలు రాజు. అందుకనే ఈమె కాదండు. ఒకసారి 1వ రాజు గ్రంథము 4వ అధ్యాయము 8 వచ్చినాము, 4:28. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయం చొప్పున ఎవరను గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము. చూడండి, దేవుడు జ్ఞానం. అబ్బో, దేవుని జ్ఞానం అంట, బుద్ధిని జ్ఞానం అంటది. బుద్ధి అంటే ఏంది? బుద్ధి అంటే ఏంది? నీ బుద్ధి మంచిది కాదు. ఏంది బుద్ధి? జ్ఞానమే. దాన్ని బుద్ధి, వివేచన, జ్ఞానము 3 ఎక్కడ ఇవన్నీ. ఒకసారి యెషయా గ్రంథం 11:1 చూడండి. యెషయా గ్రంథం 11:1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఏంటంట యెషయా మొద్దు? ఎవరు? యేసు అని నరకబడ్డాడు యెషయా. ఆయన యేసుక్రీస్తు అంటే ఎప్పుడే సిలువలో తన ప్రాణాన్ని దానంగిచ్చి అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ముద్దనగా యేసుక్రీస్తే లాగ్ అంటే మొద్దు, ఆ మొద్దు నుండి దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఏమనండి ఏముంది కదా ఇక్కడ ఈ యొక్క సొలొమోనుకు జ్ఞాన వివేచన ఆత్మ. ఎవరికి అంటే సొలొమోను ఏమైనప్పుడు దేవునిగా జ్ఞానమును కలిగి ఉన్నాడు, వివేకం కలిగి ఉన్నాడు. కాబట్టి సోమ రాజులు 2వ రాజులు 1వ రాజులు 4. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును అంటే ఏమండి? వివేచన అండి, అండర్స్టాండింగ్ చేసే మనసు అట. ఓహో, ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటా అంటే నిన్ను కూడా అర్థం చేసుకుంటాడు.
నీ మనసును అర్థం అంటే ఇది తెలిసిపోద్దా నీ మనసు ఎలాంటిదో. మనసు అర్థం చేసుకొని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానమును తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే అనేది ఈ జ్ఞానం అంట. అసలు తూర్పు దేశస్తులు అంటే వారు మంచి జ్ఞానవంతులు. ఎవరు? తూర్పు దేశస్థులు. తూర్పు దేశం వచ్చారు. ఎవరు జ్ఞానం వచ్చారు? దేనికోసం వచ్చారు? యేసు ప్రభు. అంటే వాళ్ళు కాలజ్ఞానులు. కాలాన్ని చూసేవాళ్ళంట. ఓహో ఎక్కడ గొప్పవాడు పుట్టాడు అంటే తూర్పు దేశ జ్ఞానుల కంటే గొప్ప జ్ఞానమును తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానము కంటేను. ఎవరండి? ఐగుప్తుల జ్ఞానం ఎక్కువట. మరి దానికంటే ఏ జ్ఞానం గొప్పది? సొలొమోను జ్ఞానం. చూడు ఎంత ఆశ్చర్యమో. అంటే ఇక్కడేమో తూర్పు దేశ జ్ఞానం కంటేను ఐగుప్తు దేశంలో జ్ఞానం కంటేను అధికమై ఉండను. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన చూడండి ఎజ్రాహీయుడైన ఏతాము కంటే ఏతం ఎవరు విన్నారా? ఏతాము గురించి కీర్తన 8వ అధ్యాయంలో అంత ఏతాం అంటే చాలా జ్ఞానవంతుడు, విద్వాంసుడు. దేవుడు ఇచ్చాడు ఆయనకు కూడా అదే జ్ఞానం ఇచ్చాడు. ఎవరు? హేమాను 8వ అధ్యాయంలో 88వ అధ్యాయం కీర్తనలో. కాబట్టి ఒక్కసారిగా అలాంటి జ్ఞానం ఎత్తిచ్చాడు. దేవుని అడిగాడట. ఏమడిగాడు చూడండి ఒకసారి. అదే 3:9 రాజుల గ్రంథం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయం. అయ్యా వివేక గల హృదయం అంటే ఏమిటండి? వివేకం హృదయం అంటే అండర్స్టాండింగ్ హార్ట్ కావాలట. ఎస్టండి అర్థం చేసుకున్నవారా నువ్వు అంటారు చాలా మంది. వివేకం గల హృదయము దయచేయమని సొలొమోను చేసిన ఈ ప్రార్థన ప్రభువుకు అనుకూలమైన. ప్రభువుకు అనుకూలమైన నీ ప్రార్థన చేస్తావా? చూడ ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ ప్రాంజయ్యా ఇదిగో ఈ ప్రజలను ఏర్పాటు చేసావు, రాజుగా నియమించావు, కానీ నాకేం లేదు, వివేచనోదయం లేదు, జ్ఞానోదయం లేదు. కాబట్టి నీ అందుకని నాకు ప్రార్థించడం వలన ఏం కలగండి? జ్ఞానం వచ్చింది. అందుకని ఆయన ద్వారా ఆ యొక్క సొలొమోనట జంతు శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వృక్షశాస్త్రము అండి, జ్వాలడి బాడీ చేసిండే ఎవరండి? మొక్కల్లో జీవం కనుక ఎవరండి? ఈరోజు ఈ లోకంలో ఇల్లు అనుకుంటారు. అది కాదు, సోక్రటీస్ కాదు, కానీ సొలొమోనే జ్ఞానము దేవుడిచ్చాడట. అలాంటి జ్ఞానం విన్న తర్వాత సూచి 10వ అధ్యాయము 1వ రాజులు 10వ అధ్యాయము 11వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పొగ ఆమె కోరిన ప్రకారం. చూడండి, అంటే షేబాదాసు వచ్చిందంత ఇచ్చిందంట. ఎవరికి? సొలొమోను. అంటే ఏమి తెచ్చింది? గంధవర్గాలు, బంగారము, రత్నాలు తెచ్చి ఇదిగో ఇస్తున్నాను. ఏమిచ్చింది? ఏంటి బంగారం? ఏంటండి బంగారం? ఏంది గంధవర్గాలు? ఏంటి గంధం అంటే? సువాసన. గంధవర్గాలు అంటే బంగారం. ఏది బంగారము? బంగారం అండి. అంటే ఎవరు బంగారము అంటే? ఇవేంటంటే లోన అంతరంగంలోనే కాదు, బాహ్యమనే కాదు, అంతరంగంలో నుండి ఈ యొక్క బంగారం అంటే నీ ఆత్మ బంగారము. నీ ఆత్మ వెండి. కాబట్టి ఇచ్చేసినాడు. ఎవరికి ఇచ్చేసి షేబా దేశపు రాణి దానికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా అంటే అయ్యా నాకు అది కావాలయ్యా. ఏది కావాలా?
నీ దేవుడు నాకు కావాలి. ఇచ్చేటది కోరికండి. నీ దేవుడు నాకుంటే నీకు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు కదా. నువ్వు అడిగావు కదా, అలాంటి జ్ఞానం నాకు నీ ఉంటే నేను ప్లాన్ చేస్తా, మీ దేవుడు చెప్పు అన్నట్టుగా. అయ్యా నా కోరిక ఇదండి, ఇచ్చంటే అంది కోరిక. కోరిక మనకేం కోరిక ఉంది మరి? దేవుని రాజ్యం వెళ్ళడానికి కోరిక ఉందా? పర్లోకం వెళ్ళడానికి కోరిక ఉందండి? ఉందా? ఉండండి. అయ్యా నీ రాజ్యం ఉంటే నా మనసు ఇస్తున్నావు. అందుకనే ఇక్కడ తమ ఇచ్చ ప్రకారం ఇచ్చి వెళ్ళిపోయిందట. అదే చూడండి, 1వ దినవృత్తాంతములు 1వ దినవృత్తాంత గ్రంథములు 9:13, 12-13 చూడండి. 1వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము. షేబాదేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి, రాజు తీసుకొచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక, ఆమె మక్కువ పడి అడిగిన ఏమిచ్చాడు ఈయన? ఏమిచ్చాడు మళ్ళీ? ఏమండి పుచ్చుకోవడమేనా? సొలొమోను పుచ్చుకోవడమేనా? చెప్పండి, పుచ్చుకోవడమేనా? ఈయన వద్దు మరి మాట కాదు, మీరు ఈయన తీసుకురండి. మరి ఇచ్చేది ఎప్పుడు? అయితే ఈ సొలొమోను రాజట ఆమె మక్కువ పడి అడిగినదంతా. మక్కువ పడి ఏం మక్కువ ఉంటుంది? మక్కువ ఉంటుంది ఇష్టము, అక్కడేంది ఇచ్చ. తేడా చూడండి, అక్కడేమో ఇచ్చ అన్నాడు, ఇక్కడేమో మక్కువ అంటే ప్రేమ. ప్రేమ ప్రేమ కలిగి వారికి ఎంత పెడతాం? నిజం ఉంటుందా? ప్రేమ ఒకటి లేకపోయినా తీసుకొచ్చి పెడతాం, అప్పు అనేసి. ఎప్పుడు ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే పెడతావా? ఎట్టి పరిస్థితి పెట్టాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఏమైతే ఇష్టపూర్వక అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకి ఇచ్చెను. ఏమిచ్చాడండి? ఇష్టం ఏంది? ఏంది? ప్రేమ ఏంది అంటే దేవుని యొక్క జీవ గ్రంథాన్ని అది కావాలయ్యా. ఆ గ్రంథమే అండి. ఈ గ్రంథం ఏం చేస్తుంది? నేను బ్రతికిస్తుంది. బాధల్లో, శ్రమల్లో, వేదనలో, ఇబ్బందులు ఏంటది బతికించండి? నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. ఆ వాక్యం అంటే ఉంది దేవుడు మనలో ఉంటే బ్రతికిస్తాడు. కాబట్టి ఆ దేవుని హృదయం చేర్చుకొని పోయిన తర్వాత మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని హెచ్చరిక? చూడొకసారి మత్తయి సువార్త 12:41-42. నినివేవారు యోనా ప్రకటన విని. ఏ ప్రకటన? నినివేవారట యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీవేవారు ఈ తరము వారితో నిలువబడి. అదేంటండి? అంటే ఎప్పుడు విమర్శించడం అంటే విమర్శించడం అంటే తీర్పున వాళ్ళు నిలబడతారట, మనం నిలబడతాం. అయ్యా మీరు ఎన్నిసార్లు వాక్యం ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు వాక్యం? మరి అది మార్పేది? నినివే వారు ఏం ప్రకటన? ఒక్కసారి ప్రకటించింది. ఎవరికి అంటే? ఎన్నిసార్లు రోజు ప్రకటించాడా? ఎన్నిసార్లు? ఒకేసారి చెప్పి అంతే, మీ ఇష్టం అన్నాడు. అయితే నినివే వారు ప్రకటన వినించాడు, మారుమనసు పొందారు. అయితే అన్ని ఏంటమ్మా మీరు రోజు ప్లాన్ చేస్తారు కదా, రోజు పాటలు పాడతారు కదా, రోజు దేవుని సంఘం వస్తుంది కదా, ఏది మీ మనసు? ఏది మీ యొక్క స్థితి ఏంటి? నేరస్థాపన అంటే ఎప్పుడు? అప్పుడు ఆ నేరస్థాపన ఏం చేస్తాం మనం? నువ్వు అంటుంటే గమనం ఉంటావు, అంతే కదా. ఆ రోజు నిలబడి ఆ యొక్క శేబ అండి నినివేవారు అనుకో. అంతేకాదు శేబదర్శనం ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా అంటే ఈయన మీకు చెప్ప తీర్పు. అమ్మా ఎన్నిసార్లు వచ్చిన వాక్యం ఎద్దకు నెట్టేసావా ఆలోచన చేయండి. మీకోసం ఎంత బతిలాడి తలుపు కొడుతున్నా తీర్తారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతామా? చెప్పండి, ఎత్తామా? నువ్వు ఫోన్ చేసుకుని మేము ఎత్తాం. ఎందుకని? క్లోజ్ చేస్తాం అంతే. ఏమని అనుకుంటే
సైలెంట్ పెట్టేస్తే ఏం చెప్తావు? ఎన్నిసార్లు కోసం వస్తుందా చెప్పండి, వస్తుందా? రాదు. ఎందుకని? స్విచ్ ఆఫ్ చేస్తే వస్తుంది, ఎంత ఫోన్ చేసి వస్తుందా? కాబట్టి ఆ రోజున అదిగో మా స్విచ్ చేసావు, నువ్వు చూడుగో స్విచ్ ఆఫ్ చేసావు చూడు. ఎప్పుడు ప్రభువా? అట్ట కాదు కానీ సోమ నరపండి వచ్చినాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి చూడు. ఎవరండి? ఎంతమంది? దేవుని ఎరగని వారు వచ్చి ఎరిగిన వారితో ఏంటయ్యా నువ్వు మాకు చెందేవా? ఎన్నిసార్లు మీటింగులు అంటే 30 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు రాబోతుంది మీటింగు, మాకు చెందుతావా? ఇది వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతావా? హెచ్చరిక. అంటే షేబాదేశ రాణి ఉంటుంది. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతం నుండి వచ్చెను. చూడక్కడ భూమి అంతం అంటే భూమి అంతం నుండి ఎక్కడో 120 కిలోమీటర్లు, అంటే 12 కిలోమీటర్లు, 120 అండి 44 నెలలు. మనమైతే ఎన్ని గంటలు పట్టుద్దండి? ఎన్ని నిమిషాలు పట్టుద్ది మనం చర్చికి రావడానికి? చెప్పండి, ఎన్ని నిమిషాలు పట్టుద్ది? 4 నెలలు. ఎందుకని ఆశ ఆమెకు? 4 మాసాలు అంటే గంధవర్గములతో పరివారముతో, మరి వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి ఇష్టంతో ఉందా? వాళ్ళకు ఇష్టంతో ఉందా? రాత్రి పగలు నడుస్తూనే ఉండట. ఎందుకని? 120 రోజులు, 4 నెలలు. మరి వాళ్ళు ఎప్పుడు స్టే అయ్యారు? ఎక్కడ ఆగారు? భోజనం చేసారా? చూడు, ఆలోచన చేయండి. మనమైతే ఆకలేదు ముందు, ప్రార్థన తర్వాత, ముందు మనం కారణం చూసుకొని వెళ్ళిపోదాం ప్రార్థనకు. అవునా? అంతే మన ప్రార్థన. కానీ ఈమె ఆసక్తి కలిగి, అమ్మో వాళ్ళ దేవుడు గొప్పవాడని చూద్దాం, నా జ్ఞానం కన్నా గొప్పదా? అందులో షేబాదు చేసినట్ట భూమి అంతంటే భూమి చివరి ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ భూమి చివరి ఎక్కడ ఉంది తెలుసా? భూమి చివరి ఎక్కడ ఉంది? ఒరే బాబు, సముద్రంలో ఏమవుతుంది? ఇప్పుడు ఏ సముద్రం ఉంది అక్కడ? మెడ్రాస్ ఏ సముద్రం ఉంది? సముద్రం ఉంది. బంగాళాఖాతం అంటే అక్కడి నుంచి ఉందా? ఇల్లు ఉన్నాయా? మరి భూమి ఎక్కడ ఉందో అంతవరకే. మరి ఇక్కడ హిందూ మహాసముద్రం, అరే మహాసముద్రం, హిందూ మహాసముద్రం, మెడ్రాస్ అది ఎండు ఏం లేదు అక్కడ, అంత సముద్రమే. అంటే అంత దూరం అంటే ఇది తక్కువే. అట్లాంటిక్ మహాసముద్రం అంటే, పశ్చిమ మహాసముద్రం అంటే సముద్రాన్ని తెలుసు కానీ అయ్యంటూ ఇటుపకుండా తెలియదు అండి. అంతే భూమి అంత అంటే ఈ భూమి చివరి ఎంత ఉంది అప్పుడు అంటే అంత సముద్రమే. ఇప్పుడు భూమికి ఏమేశాడు దేవుడు? ఇప్పుడు సముద్రానికి ఏమేశాడు దేవుడు? ఆనకట్టేశాడు. దేంతో? మరి బాబు, ఆనకట్టేయాలి. ఏం కావాలా? ఆనకట్టేయాలంటే నీళ్ళు పోతున్నాయి బాగా, ఏం చేయాలా? మొన్న ఈ నీళ్ళు పోతే ఏం చేశారు అందరూ? ఇసుక ఆగిపోద్ది. అంటే హద్దు ఏంటి? ఇసుక. అంటే సముద్రానికి ఆడకట్టండి ఇసుక పోదు, నీళ్ళు లోనికి వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. పీలుస్తుంది ఇసుక, మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇది చదువుకున్నారు ఏముంది చెప్పు? బాగా చదివారు కానీ ఏదో అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కోసమే ముక్కును పెట్టుకోవటం, రాయటమే ఇష్టం చదవదు. కాబట్టి కట దక్షిణ దేశం మన మీద అండి నేస్తం చేస్తుందట. అందుకని చూడ చివరికి అదే లూకాసు వార్త 11వ అధ్యాయం పడొచ్చును. విమర్శకాలమున ఈ తరము వారితో లేచి వారి మీద నేరస్తా. ఎప్పుడు లేచి కూర్చుందట పక్కన లేచి, ఇదిగో ఏ పక్కన వాళ్ళు వీళ్ళందరూ? ఏ పక్కన ఉండే వాళ్ళు? అండి వీళ్ళందరూ విమర్శ ఉంది కదా. కుడివైపున ఎడమవైపున ఎక్కడుంది? కుడివైపున ఉంది. 20 ఉన్నారు మేకలు. అంటే తింటనే మేకలు, అడవిలో పండి మొత్తం అన్ని రకాలు తింటాయి. ఏంటి మేక స్వభావం అండి? అన్ని ఆకులు ఉంటుంది.
గొర్రె మాత్రం తిందో. మళ్ళీ ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్, అక్కడ ఆ చర్చి, ఈ చర్చి, ఈ ఆకులు, ఈ ఆకులు అంటే శక్తి వస్తుందా? కానీ ఆకులే కావాలి ముందు, అవి ఆకర్షణీయం కదా. ఇదేముంది కాబట్టి ఏమవుతుందంటే అది 24 అధ్యాయం చూడ, 20 అధ్యాయం ఉంది కదా, అది మత్తయి 20 అధ్యాయంలో 31 నుంచి చూస్తే అప్పుడు విమర్శకాల ముందు 20 చూసి 45 వచ్చినాం, 25, 45 ముగిద్దాం. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో మీరు ఒకనకైనను మీరు ఇలాగ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. 42 వచ్చినాం, 40 అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, అంటే ఎడమ వైపున చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహమీయలేదు, పరదేశినై ఉంటని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరి మీరు నాకు బట్టలు రోగినై చెరసాలలో ఉంటని మీరు నన్ను చూడరాలేదని చెప్పినా. అందుకు వారు ప్రభువా ఎవరండి? మనమే. ప్రభువా ప్రాణం చెప్తా. ప్రభువా నేనెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటే. అయ్యా నీవు ఎప్పుడే ఆకలి కొన్నావు? దగ్గరికి వచ్చావు, ఎప్పుడు వచ్చావు అడిగావా? దప్పికొని చూచి పరదేశి ఉంటని దిగంబరవై ఉంటే ఆయనను, రోగివై ఉండుట ఆయనను, చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీకు ఉపచారం చేయకపోతే. ఏది ఉపచారం అంటే? పరిచర్య చేశారా? మనకే పరిచర్య చేస్తే వాళ్ళకి ఏం చేస్తావు? పరిచర్య ఎవరిని? ఇది నేరస్థాపన చేసేది ఎవరండి? చేసేది ఎవరు? విమర్శ చేసేది ఎవరు? షేబాదేశవరాని నినివే పట్టణస్థులు. కాబట్టి గమనించండి, మార్పు చెందాలా. ఈ యొక్క వాక్యం ఏంటండి? సాయిబాదేశపురాణి ఆ యొక్క నినివే పట్టణస్థుల యొక్క నేరస్థాపన అండి. మన మీద నేరం అంటే తప్పులు చెప్తూ తప్పులు, ఈ తప్పు లేకుండా మార్పు చెంది దేవునికి ఇష్టమైన ఉండాలని కోరుచు కొద్ది మా దేవునిగా ప్లాన్ చేసుకుందాం. కృప మహిమ పరలోకపు తండ్రి మీకున్నా షేబాదేశపురాణి ప్రభా, యెహోవా నామను గూర్చి విని సొలొమోను యొక్క జ్ఞానం గూర్చి ప్రభా తెలుసుకొని నీ మందిరానికి వచ్చినట్టుగా చూస్తాం ప్రభా. మేము కూడా తండ్రి నీ మందిరం ఎరిగినను ప్రభా నీ సందుకు వచ్చాం కానీ ప్రభా మా యొక్క అంతరాత్మ ప్రభా నీ వైపు తండ్రి లగ్నం చేసుకోలేదు, క్షమించండి. ఇప్పుడైనా ఈ వాక్యం విని ప్రభా మా అంతరంగంలో సర్వశీలం తండ్రి నీ యొక్క రక్తం స్రవించినట్లుగా సహాయం చేసి తండ్రి. మీ రక్తం మాలో తండ్రి స్రవిస్తే ప్రతి అవయవం ప్రభా తడుపుతుంది ప్రభా. ప్రతి అవయవంలో తండ్రి ఆ యొక్క తండ్రి దుర్మార్గతను దుష్టత్వం వేస్తారు ప్రభా కడుగుతుంది. కాబట్టి ఒకసారి క్షమించి నడిపించండి. ఇప్పుడైనాను ప్రభా మేము నీ యొక్క ఆత్మనిచ్చి ప్రభా నీ యొక్క ఆత్మకి నివారమై ఉంటూ సహాయం చేసిన తండ్రి. ప్రభా యవనస్తుల గురించి ప్రార్థిస్తాం. యవనరాలను దీవించండి ప్రభా, వారికి నీకు దర్శనం తండ్రి. ఈ సమయంలో ప్రభా అనేక మంది ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లు ప్రభా ఎగ్జామ్ రాయచుండగా మీ సహాయం చేసిన తండ్రి. వారు దాన్ని బాగా రాయటం సహాయం చేసిన తండ్రి. ఇంకా అనేక మంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ నడిపించండి ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్ ప్రభా తయారవుతుంది కదంటే బిడ్డలను దీవించండి ప్రభా. అనేక మంది నీటి ఎగ్జామ్ ప్రభా తయారవుతున్న వారికి ప్రార్థిస్తాం ప్రభా. మీ సహాయం నేను ప్రార్థించే వారి మీకు ఏజెంట్ నడిపించండి. పరిచయం తండ్రి శిఖం తండ్రి 4-5 తరగతి తండ్రి మెడికల్ ప్రభావ ప్రార్థించి బిడ్డగా తయారు చేయండి. ఇప్పటి నుంచే ప్రార్థిస్తే ప్రభావ అవన్నీ సఫలమవుతుంది. కాబట్టి ఒకసారిగా మీ కృప నింపండి సాయం తండ్రి. ఇప్పుడు ఎలాంటి కదువు లేకుండా ఎండలు తండ్రి అప్రయత్నంగా ఉన్నాయి ప్రభా. కాబట్టి సకాలంలో ప్రభావ నీ సంధికి వచ్చింది. నీ సంధిలో ప్రభావ మేము ప్రార్థించి కొనియాడి ప్రభా మరలా మా గృహాలను చేర్చమని సాయం దేశం తండ్రి ముందున కార్యం నడిపించి సాయం దయచేసి బిడ్డలందరికీ శాంతి సమాధానం ఐక్యం తెచ్చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.